ఈరోజు మనం వీడియో వచ్చేసి బోడి కాకరకాయ కర్రీ. ఈ కర్రీ ప్రెగ్నెన్సీలో చాలా మంచిది హెల్త్కి. సో ఇవి నార్మల్ టైంలో దొరకవు, దొరికినప్పుడే మనం కర్రీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర, టమాటాలు కోసి పెట్టుకోవాలి. మేమైతే ఇట్లా ఉడకబెట్టుకుంటాం. ఫస్ట్ అంటే కట్ చేయదు మా మమ్మీ, వీటిని కొద్దిసేపు కొన్ని వాటర్ పోసి ఉడకబెడుతుంది. సో అవి ఉడికినాక ప్యాన్లో కొంచెం నూనె, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. వీటి అంటే మనకు తినాలనిపించినప్పుడు దొరికాయి. వీటి సీజన్ అప్పుడే మనం వీటిని వండుకోవాలి. సో కర్రీ అయితే ఎంత బాగుంటుందంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా లోపల బేబీ హెల్తీగా ఉంటుంది, మనకి కూడా చాలా మంచిది. సో తర్వాత అవి మంచిగా ఉడికినాక టమాటాలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత టమాటా ఉడకడం కోసం సాల్ట్ వేసుకోవాలి. సో సాల్ట్ వేసుకుంటే టమాటో మెత్తగా ఉడికి ఇట్లా మంచిగా గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట. తర్వాత ఇట్లా వేసుకోవాలి. మా అమ్మ అయితే వీటిని జస్ట్ ఉడకబెట్టినాక జస్ట్ ఇట్లా చుంచినట్టు చేస్తుంది అంతే, వీటిని అయితే కట్ చేయదు సపరేట్గా. సో అవి కొంచెం ఉడికినాక మీ కారంకి తగ్గట్టు మీరు కారం వేసుకోండి. మీతో కొంచెం కారం, కొంచెం మసాలా వేసుకున్నాం. ఇట్లా ఉడకాలి మంచిగా, అంటే ఫ్రై లాగా. కొంచెం టమాటా వేసినాం కాబట్టి ఫైనల్గా ఉడికినాక కొత్తిమీర వేసుకొని చేయడం. కర్రీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. బాయ్.